మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ గ్రూప్ 2 ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నా పేరు సైదులు. ఈరోజు నేను తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనేటటువంటి గ్రూప్ 2 పేపర్ 4లో ఉన్నటువంటి ఒక అంశం, ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటిది హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన అనే అంశం మీద వివరణాత్మకమైన విశ్లేషణ ఒక 30 to 40 minutes ఉంటుంది. ఈ 30 to 40 minutes ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. ఆ తరువాత మీకేమైనా సందేహాలుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి ఫోన్ చేసి మీ సమస్యలు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, దానికి మేము సమాధానాలు ఇస్తాను. అలా ఫస్ట్ చాప్టర్లో హైదరాబాదు సంస్థానంలో పరిపాలన అనే టాపిక్ మీద ఈరోజు మన ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుంది. ఈరోజు అసలు ఒకసారి ఈ పేపర్ 4ని ఎలా చదవాలి, ఏం చదవాలి, అంతా ఆందోళనలో ఉన్నటువంటి ఒక వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ పేపర్ని మొత్తం 5 యాంగిల్లో చదవాలి. కేవలం 5 యాంగిల్లో 15 చాప్టర్ల సిలబసు ఇమిడిపోతుంది. అలా 15 చాప్టర్ల సిలబస్ని మీరు 5 యాంగిల్లో గినక బైఫర్గేషన్ చేసుకోగలిగితే చాలా ఈజీగా, కన్ఫ్యూజన్ లేకుండా అర్థవంతంగా చదువుకోగలుగుతారు. ఒకసారి ఆ బోర్డు మీద నేను రాస్తాను. 5 యాంగిల్లో 15 చాప్టర్లు, 150 మార్కుల సిలబసు ఎలా ఉంటుంది అని చెప్పినాక ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన అనే అంశాన్ని చూద్దాం. ఒకసారి 15 చాప్టర్ల సిలబస్ని 5 యాంగిల్లోకి మార్చుకోవాలి. ఆ అంశాన్ని ఒక్కసారి వీలుంటే మీరు రాసుకోండి. వన్స్ మీ ప్రిపరేషన్ అయినాక ఈజీ రివిజన్ కోసం జస్ట్ ఆ 5 యాంగిల్లో చదివితే ఒక 5 గంటల్లో మీ ప్రిపరేషన్ అయిపోతుంది. అలా కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా, వేగంగా ఎలా నేర్చుకోవాలి అనే అంశం మీద నాకు శక్తి మేరకు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒకసారి నేను ఇప్పుడు ఆ బోర్డు మీద రాసే అంశాన్ని మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవుతుండండి. ఈజీ అయిపోతుంది. మిగిలిన అన్ని పేపర్లలో కంటే కూడా ఈ పేపర్లోనే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి ఆ సిలబస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మన సిలబస్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఐఎంఎఫ్ అంటారండి. సింపుల్గా కోడ్ లాంగ్వేజ్ ప్రకారంగా ఐఎంఎఫ్. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటిదంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఫార్మేషన్ అంటే రాష్ట్ర ఏర్పాటు అనే అంశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎం అంటే ఏంటంటే మొబిలైజేషన్ ఫేజ్ అనమాట. మొబిలైజేషన్ అంటే సమీకరణ దశ. మొబిలైజేషన్ సమీకరణ దశ. నెక్స్ట్ ఇక్కడ ఐ అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏమిటి అనేది ఉంటుందన్నమాట. ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏమిటి, అసలు తెలంగాణ గురించి నీకేం తెలుసు అనేటటువంటిది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. రాగానే ముందు కూర్చొని తెలంగాణ అంటే ఏంటో చెప్పండి అంటారనమాట. అందుకోసమే ఇక్కడ నేర్చుకోవాలి ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్, ఫార్మేషన్ ఫేజ్. ఇవి మొత్తం 3 సెక్షన్లు అండి. 3 సెక్షన్లో ఇది సెక్షన్ 1. సెక్షన్ 1 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే సమీకరణ దశ, మొబిలైజేషన్ ఫేజ్, ఇది సెక్షన్ 2, ఇది కూడా 50 మార్కులకు ఉంటుంది. అలాగే ఫార్మేషన్, ఇది సెక్షన్ 3లో వస్తుంది. సెక్షన్ 3 50 మార్క్స్కి ఉంటుంది. ఇదంతా కూడా ఇలా మొత్తం మన సిలబస్ 15 చాప్టర్లు ఉంటుంది. 150 మార్కుల సిలబస్.
అసలు పేపర్ 4 సిలబస్ అంటే ఏమిటి అన్నప్పుడు నీకు సింపుల్గా IMF అనే అవగాహన ఉండాలి. ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఈ 3 సెక్షన్లు కలిపి 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏమిటి అని ఉంటుంది. ఈ ఐడియా ఆఫ్ తెలంగాణ అనేటటువంటి టాపిక్ మొత్తం 5 చాప్టర్లు ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది మొత్తం 5 చాప్టర్లుగా ఉంటుంది. ఈ మొత్తం 5 చాప్టర్లలోనే పేపర్ 4 అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సెక్షన్ 1 5 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అంటే ఏమిటి అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఇందులో ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది అంటే హైదరాబాద్ ఒక సంస్థానం అని ఉంటుందన్నమాట. అంటే హైదరాబాద్ అనేది ఒక దేశం స్థాయిలో ఉంటుంది. హైదరాబాదుకి ఒక కరెన్సీ ఉంటుంది. నిజాం స్థాపించినటువంటి హలీ సిక్కా అనేది. ఇప్పుడు సపోజ్ ఇండియన్ కరెన్సీ ఉన్నది. ఇండియన్ కరెన్సీ ఏంటి? 1 రూపీ కాయిన్. అంటే ఒక దేశానికి మాత్రమే కరెన్సీ ఉంటుంది. అలా ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానానికి హలీ సిక్కా అనేటువంటి ఒక కరెన్సీ ఉండేది. అలాగే మన హైదరాబాద్ సంస్థానానికి దేశ విదేశాలలో విదేశీ రాయబార కార్యాలయాలు ఉండేవి. విదేశీ రాయబారి కార్యాలయం ఒకటి భారతదేశంలో ఎక్కడుంది? హైదరాబాద్ హౌస్ అని ఢిల్లీలో ఉంది. అంటే హైదరాబాద్ సంస్థానం అనేది ఒక దేశంగా ఉండేది. ఫస్ట్ చాప్టర్లో హైదరాబాద్ ఒక దేశం స్థాయి, అలాంటి సమున్నతంగా ఉన్నటువంటిది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. హైదరాబాద్ సంస్థానంలో మనకి ముల్కీ నియమాలకి సంబంధించి 1888 గెజిట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు 1919 ఫర్మాన్ అంటే యాక్ట్ అంటారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకి రక్షణ కల్పించడం కోసం హైదరాబాదుని పరిపాలించినటువంటి నవాబులు స్థానికుల హక్కుల కోసం ఇచ్చినటువంటి, ఒకటేమో గెజిట్, ఇంకొకటేమో ఫర్మానా ఉంటుంది. ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు ఫస్ట్ చాప్టర్లో హైదరాబాద్ అనేది ఒక దేశం స్థాయిగా సమున్నతంగా సగర్వంగా తలెత్తుకొని బతికినటువంటి ప్రాంతం హైదరాబాదు సంస్థానం. అందులోనూ తెలంగాణ గడ్డ అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ చాప్టర్ సిలబస్. అదే రెండో చాప్టర్కి వచ్చేసరికి రెండో చాప్టర్లో ఏముంటుంది అంటే హైదరాబాదు రాష్ట్రం అని ఉంటుంది. హైదరాబాద్ రాష్ట్రం. ఇక్కడికి తేడా చూడండి. సంస్థానం అంటేనేమో ఒక దేశం లాంటిది, కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏమైంది? హైదరాబాదు రాష్ట్రం అయిపోయింది. భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17వ తారీఖున భారతదేశంలో విలీనం అయిపోయింది. అలా ఫస్ట్ చాప్టర్లోనేమో తెలంగాణ అంటే ఏమిటి, హైదరాబాద్ అంటే ఏమిటి అన్నప్పుడు హైదరాబాద్ అనేది ఒక సంస్థానం, ఒక దేశం స్థాయిగా బతికినటువంటి ప్రాంతము. రెండో చాప్టర్కి వచ్చేసరికి ఏమైపోయింది? హైదరాబాదు దేశము నుంచి రాష్ట్రం స్థాయికి కుదించబడిపోయింది. అలా భారతదేశంలో విలీనం అయిపోయింది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. అంటే ఫస్ట్ చాప్టర్లోనేమో ఒక దేశం స్థాయిది, రెండో చాప్టర్కి వచ్చేసరికి అది ఒక రాష్ట్రంగా తగ్గించబడింది. మూడో చాప్టర్ను చూసుకున్నట్టయితే ఫస్ట్ సెక్షన్లో మూడో చాప్టర్లో ఏముంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. మూడో చాప్టర్లో ఏం చదువుతామంటే మనం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఎప్పుడు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్? 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి తెలంగాణ ప్రాంతంతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ క్లారిటీ తెలియాలి మీకు. ఫస్ట్ సెక్షన్ పేరేంటిది? ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే నీకేం తెలుసు అంటే హైదరాబాదు సంస్థానం అనేది 1724 నుంచి 1948 దాకా 224 సంవత్సరాలు ఒక దేశం స్థాయిగా బతికినటువంటి ప్రాంతం అని తెలియాలి. ఆ తర్వాత ఏమైంది?
1948 సెప్టెంబర్ 17కి వచ్చేసరికి హైదరాబాదు ఒక రాష్ట్రం అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, 1956 నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం అయిపోయి హైదరాబాదు ఒక ప్రాంతం అయిపోయింది అన్నమాట. అలా దేశము నుంచి రాష్ట్రంగా మారింది, రాష్ట్రం నుంచి ప్రాంతంగా మారింది. ప్రాంతంగా మారితే ఏమైంది, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది అన్నప్పుడు, ఈ ప్రాంతంగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే 1969 మార్చి 28వ తారీఖున 1969 మార్చి 28వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బెంచ్ కలిగిన హిదాయతుల్లా గారు ముల్కీ నియమాలకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పాడు. ఆ తీర్పులో భాగంగా ఏం జరిగింది అంటే, ముల్కీ నియమాలు రాష్ట్రం మొత్తానికైతే వర్తింపజేయవచ్చు కానీ ఒక ప్రాంతానికి వర్తింపజేయలేము అని చెప్పారు. ఒక ప్రాంతానికి వర్తింపజేయలేము అని చెప్పేసరికి 69 ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అలా మేము ఒక దేశంగా ఉన్నప్పుడు ముల్కీ నియమాలు మాకున్నాయి, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మాకు ముల్కీ నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో మేము ఒక ప్రాంతం అయిపోవటం వలన ఏం జరిగింది, ముల్కీ నియమాలు వర్తించవు అని చెప్పారు. అంటే మేము దేశంగా ఉన్నప్పుడు వర్తించినాయి, రాష్ట్రంగా ఉన్నప్పుడు వర్తించినాయి, ఒక ప్రాంతంగా ఉంటే ముల్కీ నియమాలు వర్తించవా? అలా దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పుకి వ్యతిరేకంగా మేము ప్రాంతంగా ఉండి మా హక్కులు కోల్పోవాల్సిన అవసరం మాకు లేదు. మేము 1724 నుంచి కూడా స్థానికులకు సంబంధించినటువంటి ముల్కీ నియమాలు మాకు కొనసాగించబడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఒక ప్రాంతం అవటం వలన మా ప్రయోజనాలని కోల్పోయాం కాబట్టి ప్రాంతంగా బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. మేము ఒక రాష్ట్రంగా ఏర్పడతాం, నీతో కలిసి ఉండటం వలన మేము ప్రాంతమైనాం. ఇప్పుడు ఇదేంటిది, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. ఇందులో ఆంధ్ర తెలంగాణ అనేవి 2 ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ప్రాంతంగా ఉన్నప్పుడు ముల్కీ నియమాలు వర్తించవంటున్నావు కాబట్టి ప్రాంతంగా ఉండను, నేను ఏం చేస్తా, విడిపోతా. విడిపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాబట్టి ఒక రాష్ట్రం మొత్తానికి ముల్కీ నియమాలు ఉంటాయని మీరే చెప్తున్నారు కాబట్టి కనుక ఇక మొదలు పెడదాం లొల్లి అని చెప్పేసి 4-5 చాప్టర్లో మన సిలబస్ ఏముందంటే జై తెలంగాణ ఉద్యమం. 4-5 చాప్టర్ల సిలబస్ ఏంటిది, వేరుపడాల్సిందే. ఒక ప్రాంతంగా మనం ఉండి ఎందుకు నష్టపోవాలి, మన హక్కులు మనం కాపాడుకుందాం అని 69 నుంచి మొదలైన ఆ ఉద్యమం సెకండ్ ఫేజ్లో సెకండ్ సెక్షన్లో కూడా ఏమనుంది, ఇక్కడ 1948 నుంచి ఇందులో రాష్ట్రంగా కలిసిపోవటం వలన మన ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్లో రక్షించబడలేదు కాబట్టి మరలా 1948 నుంచి 56 దాకా 8 సంవత్సరాలు ఒక రాష్ట్రంగా ఎలా అయితే బతికామో మళ్ళా ఒక రాష్ట్రంగా ఉందాం, ఒక రాష్ట్రంగా ఉంటేనే మన ప్రయోజనాలు కాపాడబడతాయి అంటున్నారు కనుక మనం వేరుపడాల్సిందే అని 69లో మొదలైన ఆ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు విజయాన్ని గమ్యాన్ని ముద్దాడింది అంటే 2014 సంవత్సరంలో జూన్ 2వ తారీఖున 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ అంటే ఏమిటి, హైదరాబాద్ సంస్థానం అంటే ఏమిటి అని ఎవరైనా ఇంటర్వ్యూలో కానీ బయట సరదాగా అడిగినప్పుడు కానీ మీరేం చెప్పాలి, 1724 నుంచి 1948 దాకా ఒక దేశంగా బ్రతికిన ప్రాంతం ఇది. ఆ తర్వాత 1948లో భారతదేశంలో కలిసిపోవటం వల్ల ఒక రాష్ట్రం అయ్యాం. ఆ రాష్ట్రం అయిన తర్వాత 8 సంవత్సరాలు ఉన్నాం. తెలంగాణ ప్రాంత బిడ్డ బూర్గుల రామకృష్ణారావు సీఎంగా అతని చేత 8 సంవత్సరాల కాలంలో 52 నుంచి 56 దాకా పరిపాలించబడిన రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల ఒక ప్రాంతం అయింది. ప్రాంతంలో నా ప్రయోజనాలు కాపాడబట్టలేదు కాబట్టి వేరుపడదామని మొదలుపెట్టాం. అలా మొదలైన ఉద్యమం 2014 దాకా నడిచింది.
అలా తెలంగాణ ప్రాంతం వాళ్ళు పరిచయం చేసుకోవాల్సి వస్తే ఏమని పరిచయం చేసుకుంటారు? ఇదొక సుదీర్ఘ పోరాటం అన్నమాట. అందుకోసమే ఏమన్నారు, మా తాత రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేశాడు, మా నాన్న తొలిదశ ఉద్యమకారు, నేను మలిదశ ఉద్యమకారుని, మరలా నా పిల్లలు కూడా ఉద్యోగం చేయాలన్నా నాతోటే ఈ ఉద్యమం ఆగిపోవాల్సిందే అని, ఔరేక్ దక్కా లేదిక, తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని మలిదశ ఉద్యమం బలంగా చేయటం వలన తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. అలా నిజమైనటువంటి ఆ రాష్ట్ర ఆవిర్భావం గురించి మన సిలబస్లో పెట్టడం చాలా చాలా మంచి ఆలోచన. ఇంతవరకు తెలియని నిజాలు ఇప్పుడు చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అంశాలలో ఈ సిలబస్ కూడా ఒక దండలో దారం లాగా అద్భుతంగా మొదలుపెట్టారు. ఫస్ట్ చాప్టర్లోనే అసలు హైదరాబాదులో పరిపాలన ఎలా ఉండేది అనే అంశాన్ని అద్భుతంగా చెప్పారు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది మన 15 చాప్టర్ల సిలబస్లో ఫస్ట్ సెక్షన్ ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ భావన అంటే తెలంగాణ అనేది ఒక దేశం స్థాయిది, ఆ తర్వాత ఒక రాష్ట్రంగా పడిపోయింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఒక ప్రాంతం అయిపోయింది. ఆ ప్రాంతంలో ప్రయోజనాలు పరిరక్షించబడలేదు కాబట్టే పోరు తెలంగాణకై సై అన్నారు. అలా రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రాంత బిడ్డలు అన్నమాట. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ. అంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూలో తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు ఈ అంశాన్ని మంచిగా కంక్లూడ్ చేయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ అంటే ఇది దేశం, రాష్ట్రం, ప్రాంతం, మళ్ళా ఇప్పుడు రాష్ట్రంగా ఉన్నది. ఇది తెలంగాణ అనే అంశానికి సంబంధించి చూడాల్సిన అంశాలు. ఇప్పుడు మన ఫస్ట్ చాప్టర్ 15 చాప్టర్లలో ఫస్ట్ చాప్టర్లో ఏముంది అంటే ప్రతి చాప్టర్ కూడా 10 మార్కులకు ఉంటుంది. ఈ 10 మార్కుల్లో ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అనే క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనకి 4 పేపర్లు ఉన్నాయి. ఒకటే పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగిలిన వాటిల్లో మార్కులు తగ్గితే జాబ్ రాదు. అన్నీ సమానంగా చదువుతూ పోవాలి. అంటే అసలు దాని రేంజ్ ఎంత, ఎన్ని మార్కులకు అడిగే అవకాశం ఉంది అనే అంశాన్ని చూడాలి. దానికోసం ఫస్ట్ చాప్టర్లో ఉన్నది ఏంటంటే ఒకటి తెలంగాణ సంస్కృతి అనే అంశం ఉంటుంది. ఇది చాలా పెద్ద ఏరియా, జిఎస్లో కూడా ఉంటుంది. దాన్ని పక్కన పెడితే రెండో అంశం ఏముంటుంది అంటే హైదరాబాద్ సంస్థానంలో పాలన, అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మూడో టాపిక్ ఏముంటుంది అంటే ఇందులో ముల్కీ నాన్ ముల్కీ వివాదాల ఆరంభం, ముల్కీ నాన్ ముల్కీ వివాదాల ఆరంభం, ఆరిజిన్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటిది థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్ దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో ఏముంటుందంటే విలీనోద్యమం, జాయిన్ ఇండియా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. విలీనోద్యమం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏముంటుందంటే 1948 నుంచి 52 మధ్యకాలంలో ఉద్యోగ నియమాలు, ఈ మధ్యకాలంలో వచ్చిన ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏమున్నాయి, అవి పాత ముల్కీ నియమాలని ఎట్లా ఉల్లంఘించాయి అనే అంశం ఉంటుంది. ఇవి 5 చాప్టర్లు. ఒక్క చాప్టరు 10 మార్కులకి అని మనం అనుకుంటే 10 మార్క్స్ అంటే ఈచ్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. 5 2 10 మార్కులు. అంటే మీరు ఆడ సిలబస్ను బట్టి అంచనా వేయాలి. అంటే ఏ టాపిక్కి ఎంత మనం రేంజ్ ఉన్నది దాన్ని అనే అంశాన్ని చూడాలి. 10 మార్కుల్లో ప్రతి టాపిక్ నుంచి సమానంగా క్యాలిక్యులేట్ చేస్తే, పికప్ చేస్తే 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకే టాపిక్ని పెద్దగా చదివి ఒకదాన్ని అసలే వదిలేసే పరిస్థితి ఉండకూడదేడా. విజయం సాధించాలి అంటే ప్రతి చాప్టర్లో కూడా మినిమం 8 to 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అప్పుడు 15 8 15 8 120 నుంచి అలాగే 9 చేస్తే 130 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఆ సిలబస్ రేంజ్ ఎంత, నేను చదువుది పరిధి దాటిపోతున్నానా, కరెక్ట్గానే ఉన్నానా అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని చదివితే ఈజీగా ఈ పేపర్లో మినిమం 120 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫస్ట్ చాప్టర్ సిలబస్ ఇది. ఈరోజు మన టాపిక్ హైదరాబాద్ సంస్థానంలో పాలన అనే టాపిక్ చెప్పబోతున్నాను.
ఈ పాలనా దానికి సంబంధించి 2 మార్క్స్ వెయిటేజ్ ఈ టాపిక్కి. అలా ఒక్కొక్క టాపిక్ ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎనలైజ్ చేసుకోగలిగితే మనం విజయం సాధించవచ్చు. ఇలా ఒక్కొక్క టాపిక్ గురించి సమయం మనకి ఎంత ఉంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా ఈ చాప్టర్ చూద్దాం. ఇందులో ఫస్ట్ పార్ట్గా హైదరాబాద్ సంస్థానంలో పాలన అనే టాపిక్ని ఉంటుందన్నమాట. హైదరాబాద్ సంస్థానంలో పాలన అనే అంశాన్ని ఎలా చదవాలి, అసలు ఒక క్లారిటీ ఉండాలి. ఏదో గుడ్డెదు చేలో పడ్డట్టుగా మార్కెట్లో దొరికిన ప్రతి పుస్తకాన్ని చదువుకుంటూ పోవద్దు. అలా చదివితే ఏమవుతావు, నువ్వు ఒక ఫ్యాకల్టీ అవుతావు, ఎగ్జామ్లో సక్సెస్ కాలేవు. కాబట్టి ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, దానికి అనుగుణంగా మనం చదువుతూ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన అనే టాపిక్ని ఎలా చదవాలంటే దీనికి బేసు 1853ని బేస్గా పెట్టుకోవాలి. 1853 ఎందుకు పెట్టుకోవాలి ఇలా అంటే 1853లో సాలార్ జంగ్ ప్రైమ్ మినిస్టర్గా దివాన్గా వస్తాడు. సాలార్ జంగ్ దివాన్గా అపాయింట్ అవుతాడు. ఈయన రావటానికి ముందు పాలన ఎలా ఉంది, ఈయన వచ్చినాక పాలన ఎలా ఉంది, అసలు ఈ టాపిక్ని ఎందుకు పెడుతున్నాం. సాలార్ జంగ్ అనగానే మనోళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక అసఫ్ జాహిల్ దగ్గర నుంచి మొత్తం చరిత్ర అంతా మొదలు పెట్టుకుంటూ పోతారు. మీకు ఇప్పుడే చెప్పాను నేను, ఇందులో 5 టాపిక్లు ఉన్నాయి, దీని వెయిటేజ్ 2 మార్క్సే. కాబట్టి ఎంతవరకు మనం లిమిట్లో ఉండాలి అనేది చూసుకోవాలి. ఇలా సాలార్ జంగ్ కన్నా ముందు హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన ఎలా ఉంది, సాలార్ జంగ్ తర్వాత ఎలా ఉంది అనే అంశాన్ని చూసుకోవాలి. సాలార్ జంగ్ కన్నా ముందు అంటే దగ్గరగా 1724 నుంచి మొదలు పెట్టుకోవాలని. సాలార్ జంగ్ కన్నా ముందు పాలన ఎలా ఉంది, అసలు పాలన అనగానే ఏం చదవాలి అంటే ఇప్పుడు మీకు తెలుసు భారతదేశంలో పాలనా విభాగాలు ఎలా ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, దానికి ఎవరు హెడ్గా ఉన్నారు, రాష్ట్రపతి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. అలాగే కేంద్రం తర్వాత రెండో పాలనా విభాగం ఏంటిది, ఇప్పుడు రాష్ట్రం. రాష్ట్రంలో ఎవరుంటారు, సీఎం, గవర్నర్లు గారు ఉంటారు. ఆ తర్వాత ఏముంటుంది పాలనా విభాగం, జిల్లా ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది జిల్లా తర్వాత మండలాలు, మండలాల తర్వాత ఏముంటుంది గ్రామం ఉంటుంది. అంటే పాలన అనే టాపిక్లో ఏం చదవాలి అంటే కేంద్రం స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా ఏ విభాగాలు ఉన్నాయి అనే అంశాన్ని చదవాలి. అసలు నీకు ఒక అవగాహనే లేకపోతే ఎవరేది రాస్తే అది చదువుకుంటూ పోతావు. అలా ఉండొద్దు. పాలనా విభాగం, పరిపాలన అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ స్థాయి వరకు పాలన ఎలా ఉన్నది అనే అంశాన్ని చూసుకోవాలి. అలా 1853 కంటే ముందు సాలార్ జంగ్ రావటానికి ముందు ప్రధానంగా పాలనా విభాగాలు ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే హైదరాబాదు సంస్థానం 3 పాలనా అధికారాల కింద ఉంటుంది. హైదరాబాదు సంస్థానం, హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రధాన పాలనా అధికారులు ఎవరంటే, ఒకటి మొత్తం సంస్థాన ప్రాంతంలో ఒక ఆయన రాజు కింద ఉండే ప్రత్యక్ష పాలనా ప్రాంతం ఉంటుంది. అలాగే ఇంకొకటి దివాన్, దివాన్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి, దివాన్ కింద ఉన్నటువంటి పాలనా ప్రాంతం ఉంటుంది. ఇంకొకటి వీళ్ళిద్దరూ కాని ప్రాంతం అంటే సామంతులు, మిగిలినటువంటి జమీందారులు, జాగీర్దారులు, ఇలా హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా రాజులు, దివాను, జమీందారు, జాగీర్దార్ కింద ఉన్నటువంటి పాలనా విభాగాల కింద ఉంటుంది. రాజు కింద ఉన్నటువంటి పాలనా ప్రాంతాన్ని ఏమంటారంటే సర్ఫే ఖాస్ ప్రాంతం అంటారు. ఇక్కడ ఎలాంటి పాలనా సంస్కరణలు ఉండవు. రాజుకు ఇష్టం వచ్చిందే చేసుకుంటాడు, రాజు ఏం చేయదలుచుకుంటే అదే ఉంటుంది ఆ ప్రాంతంలో. నెక్స్ట్ దివానీ ప్రాంతం. ఇక్కడ దివాన్ అంటే మనకి ప్రజెంట్గా ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. అలా దివానీ ప్రాంతం కాబట్టి దీన్ని దివాన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని దివానీ ప్రాంతం అని అంటారు. దీనికే మరొక పేరు ఏంటంటే ఖల్సా. ఖల్సా అంటే ఏంటంటే ప్రభుత్వము అని అర్థం, గవర్నమెంట్ అని అర్థం. కాబట్టి దీన్ని ఏమంటారు ఖల్సా ప్రాంతం అని అంటారు.
ఇది మనకి పాలనా విభాగాల్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఎందుకంటే మీరు ఏ సంస్కరణలు చూసుకున్నా కానీ సంస్కరణలు కేవలం ఏ ప్రాంతంలో ఉంటాయంటే అటు రాజుగారి కింద ప్రత్యక్షంగా ఉన్న సర్పేకాసు ప్రాంతంలో ఉండవు, ఇక్కడ సామంతులు, జమీందారులు, పేష్కారులు, ఈనాందారుల కింద ఉన్న ప్రాంతంలో కూడా సంస్కరణలు ఉండవు. వీళ్ళకి ఇష్టం ఏదైతే అదే ఇక్కడ అమలు చేస్తారు, వీళ్ళకి ఏది ఇష్టంగా ఉంటే అదే అమలు చేస్తారు. కానీ సంస్కరణలు ఎక్కడ జరుగుతాయి అంటే ఈ దివాన్ ప్రాంతంలో మాత్రమే సంస్కరణలు ఉంటాయి. ఈ ఖల్సా ప్రాంతం ప్రభుత్వం కింద ఉన్నటువంటి ప్రాంతంలోనే జరుగుతాయి. ఈ దివానీ ఏరియాలో 1853 కంటే ముందు పాలన ఎలా ఉంది, 1853 తర్వాత పాలన ఎలా ఉంది అనే అంశాలు మాత్రమే మనం ఇప్పుడు చూసుకుంటాం. అలా 1853 కన్నా ముందు దివానీ ప్రాంతంలో ఉన్న ప్రధాన పాలనా విభాగాలు ఏమిటి అనే అంశాన్ని చూడాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏం లేదు, హైదరాబాదు సంస్థానం మొత్తం 3 హెడ్స్ కింద ఉంటుంది, 3 అధికారాల కింద ఉంటుంది. ఒకటి రాజు, రాజు కింద ఉన్న ప్రాంతం సర్ఫేకాస్ ప్రాంతం. రెండోది ప్రధానమంత్రి లేదా దివాన్, దివాన్ కింద ఉన్న ప్రాంతం కాబట్టి దివానీ ప్రాంతం. ఖల్సా అంటే గవర్నమెంట్ అని అర్థం, ఇది ప్రభుత్వ పాలనలో ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని ఖల్సా ప్రాంతం అని కూడా అంటారు. ఖల్సా కాని ప్రాంతాన్నే ఖల్సాయేతర, దివానీయేతర ప్రాంతం అంటారు. ఏ సంస్కరణ జరిగినా ఎక్కడ జరుగుతుంది అంటే దివానీ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పబోయే ఏ అంశాన్నైనా ఇక్కడ సర్పేకాసు ప్రాంతానికి అప్లై చేయకూడదు. మనం కేవలం దేనికి అప్లై చేయాలి, దివానీ ప్రాంతంలోనే మనం ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ ఉన్నట్టు ఊహించుకోవాలి, భావించాలి. అలా దివానీ ప్రాంతానికి సంబంధించి 1853కి ముందు ప్రధాన పాలనా విభాగాలు ఏమున్నాయి అనే అంశాన్ని చూద్దాం. ప్రధాన పాలనా విభాగాల్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో 1853 కన్నా ముందు సాలార్జింగ్ వచ్చినప్పుడు, అంటే సాలార్జింగ్ రావడానికి ముందు ఒక ప్రధానంగా ఉన్న ఆఫీసులు 3 ఆఫీసులు ఉండేవి. ఒకటి దాని పేరు ఏంటంటే దఫ్తార్ ఏ మాల్, దఫ్తార్ ఏ మాల్ అంటారు. దఫ్తార్ ఏ మాల్ అనేది ఒకటి. ఇంకొకటి దఫ్తార్ ఏ దివామీ, దఫ్తార్ ఏ మాల్, దఫ్తార్ ఏ దివామీ. ఇంకొక ఆఫీస్ పేరు ఏంటంటే దారుల్ ఇన్షా, దారుల్ ఇన్షా. ఈ 3 ఆఫీసులు 1853 వరకు కూడా కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆఫీసులు అన్నమాట. ఇక్కడ దఫ్తార్ ఏ మాల్ యొక్క ఉద్దేశం ఏంది, అసలు ఏం పనులు చూసిద్ది ఇది అంటే ఈ హైదరాబాదు సంస్థానానికి వచ్చే ఆదాయం మరియు వ్యయాలని పరిశీలించిద్ది అన్నమాట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్. దఫ్తార్ ఏ మాల్ అనే ఆఫీసులో ఏముంటుంది, మీరు ఎప్పుడైనా సెక్రటేరియట్కి పోయి చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. అలా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో రాష్ట్రం అంటే దేశ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన ఆదాయం వ్యయాలని చూసుకునే ఆఫీస్ ఏమిటి అంటే దఫ్తార్ ఏ మాల్ అనే ఆఫీసు ఉంటుంది. రెండోది ఏంటిది, దఫ్తార్ ఏ దివామీ. దీని పని ఏంటిది అంటే ఈ ఆఫీసులో జాగీరుల కేటాయింపులు చూసుకుంటుంది. ఇది జాగీరుల కేటాయింపులు, అలొకేషన్ ఆఫ్ జాగీర్స్ ఇన్ ద హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్. హైదరాబాదు సంస్థానంలో ఎవరికి ఏ జాగీర్ ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఎంత ఇచ్చాం అనే అంశాలు రికార్డెడ్గా ఉంటాయి. ఎక్కడ, ఏ ఆఫీసులో, దఫ్తార్ ఏ దివామీ అనే ఆఫీసులో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఒకవైపు ఏమో ఆఫీసులు ఇస్తారు, ఇంకొక వైపు ఏమో వాటి విధి ఏమిటి అని అడుగుతారు. దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. అలా దఫ్తార్ ఏ మాల్ అంటే దానికి కరెక్ట్గా ఏముండాలి, ఆదాయ వ్యయం అని ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. దఫ్తార్ ఏ దివామీ అంటే జాగీరుల కేటాయింపు అని ఉంటే రైట్ ఆన్సర్ అవుతుంది. దారుల్ ఇన్షా అనేది ఏమిటి అంటే మిగిలిన ఇతర కార్యకలాపాలను చూసుకునేటటువంటి ఆఫీస్ ఇది. మిగిలిన ఇతర కార్యకలాపాలు, మిస్లీనియస్ యాక్టివిటీస్ అన్నీ కూడా
ఎందులో ఉంటాయి? దారుల్ ఇన్షాలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఏం ఏరియా గుర్తుందా? మనం ఫస్ట్ చెప్పాం హైదరాబాద్ సంస్థానాన్ని ఎన్ని ప్రాంతాల పాలనా విభాగాలు ఎడుసున్నారని చెప్పాం. రాజు, ఆ తర్వాత దివాన్ అని చెప్పాం. దివానీ ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ ఇలా ఉండేవి. ఆఫీసెస్ దఫ్తార్-ఏ మాల్, దఫ్తార్-ఏ దివామీ, దారుల్ ఇన్షా ప్రధానంగా ఉన్నటువంటి ఆఫీసులు ఇవి అన్నమాట. అలా కేంద్ర ప్రభుత్వం తర్వాత జనరల్గా ఇప్పుడైతే ఏముంది మనకి? రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రధానంగా. కానీ ఆ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంత సమర్థవంతంగా లేదు. కేంద్ర ప్రభుత్వం తర్వాత చెప్పుకోదగిన కార్యాలయం అంటే ఒకటి తహసీల్దార్ కార్యాలయం. అప్పట్లో ఎన్టీ రామారావు రాకముందు వరకు కూడా తాలూకాలు ఉండేవన్నమాట. ఎన్టీ రామారావు వచ్చినాకనే తాలూకాలు పోయి మండలాలు వచ్చాయి. అప్పుడు వాటిని తాలూకాలు అనేవారు. తాలూకా స్థాయిలో ఏముండేది అంటే అప్పుడు కేంద్రం తర్వాత రెండో పాలనా విభాగంగా ఫస్ట్ది కేంద్రం, రెండో దాంట్లో ఏముండేది అంటే తాలూకాలో ఒక మంచి ఆఫీస్ ఉండేది. ఆ తాలూకాలో ఉండే ఆఫీసునే ముఫాసిల్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ మండలంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ ఏంటిది? అక్కడ ప్రజల సౌకర్యాల కోసం ప్రజా సమస్యలను విన్నవించుకునే ఒక ప్రభుత్వ కార్యాలయం. మండల స్థాయిలో ఏముంటుంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ కార్యాలయం ఆఫీస్ అన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఉన్నటువంటిది ఏంటిది? తాలూకా అనేది అప్పుడున్నటువంటి మండలాలు, అక్కడున్న ప్రభుత్వ ఆఫీసు పేరేంటిది? ముఫాసిల్ అంటారనమాట. ఇలా ఇప్పుడు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 వచ్చాయి. ఇటువైపు ఏబిసిడి ఇస్తాడు. ఎలా ఉంటుంది ఏబిసిడి? దఫ్తార్-ఏ మాల్, దఫ్తార్-ఏ దివామీ, దారుల్ ఇన్షా, ఇంకొకటి ముఫాసిల్ అంటాడు. ఇలా 1 2 3 ఇటువైపు ఇస్తాడు. నెక్స్ట్ ఇటువైపు ఏబిసిడి ఉంటాయి. అవి చేసే పనులు ఒకటి ఆదాయ వ్యయాలను చూసుకోవటం, జాగీరుల కేటాయింపులు, మూడోది మిసిలీనియస్ యాక్టివిటీసు, నాలుగో అంశానికి వచ్చినట్టయితే ఎంఆర్ఓ లాంటి కార్యాలయం. ఒకదానితో ఒకటి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. అప్పుడే 4 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్ అవుతుంది. పాత తరం ఎగ్జామ్ పోయింది. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఆప్షను ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది. అలా థరోగా ప్రిపేర్ అయితేనే మనం గెటిన్ అవ్వగలుగుతాం. 150 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అవి ఇంటూ 4 అన్నట్టు. అంటే ప్రతి ఆప్షన్ ఒక క్వశ్చన్ అవుతుంది కాబట్టి దగ్గర దగ్గర 600 క్వశ్చన్లు చేయాలి. ఇప్పుడు టైం సరిపోదు. బాగా థరోగా ప్రిపేర్ అయితేనే, ఆల్రెడీ ఇలా రావచ్చు అని నువ్వు ఊహించుకోగలిగితేనే అప్పుడు ఆన్సర్ వస్తుంది. కానీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అలా సాలార్జింగ్ కన్నా ముందు 1853 నాటికి కేంద్రం, తాలూకా, అలాగే మూడవ ముఖ్య పాలనా విభాగాలలో నగరం అనేది సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. నగరంలో ఉన్న ప్రధాన ఆఫీసులు 2 ఆఫీసులు ఉండేవి. ఒకటేమో సివిల్ వివాదాలు పరిష్కరించే న్యాయస్థానం, సివిల్ వివాదాలను పరిష్కరించే న్యాయస్థానం ఉండేది. ఇంకొకటేమో క్రిమినల్ వివాదాలను పరిష్కరించే న్యాయస్థానం ఉండేది. ఇది సింపుల్గా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసెస్. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర తాలూకాలు, మూడోది నగరం. అడ్మినిస్ట్రేషన్ చాలా సింపుల్గా ఉండేది. ప్రభుత్వ అధికారులు కూడా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. దానితోటి ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనే వివాదం ఏమీ రాలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా లిమిటెడ్గా ఉండేది. ఎవరికో ఒకరికి ఉద్యోగం వచ్చేది, నడిచిపోయేది. అలా 1853 కన్నా ముందు పాలనా విభాగాలు చాలా చిన్నగా ఉండటంతో ముల్కీ వివాదం అనేటటువంటి సమస్య అసబ్జాహీల పరిపాలనలో ప్రారంభ సమయంలో 1853 నాటికి కూడా వివాదం రాలేదు. కానీ సాలార్జింగ్ వచ్చిన తర్వాత ఈ పాలనా విభాగాలన్నింటినీ కూడా సంస్కరించుకుంటూ పోయాడు. ఎలా సంస్కరించాడు అనేది ఇప్పుడు మనం 1853 తర్వాత పాలన ఎలా ఉంది, అసలు ఎందుకు సంస్కరించాల్సి వచ్చింది అనే అంశాన్ని చూసుకున్నప్పుడు మనం ఇక్కడ పాలనా విభాగాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అధికారులలో అవినీతి పెరిగిపోయింది. బాగా పెరిగిపోయింది. అలాగే రెడ్ టేపిజం అంటారు.
రెడ్ టేపిజం అంటే ఏమిటంటే ఆలస్యం చేయటం ఉద్దేశపూర్వకంగానే. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి పోయావు అనుకో, ఏమంటారు, రేపు రాపో, ఎల్లుండి రాపో, ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు అని చెప్తూ ఉంటారు. అలా అధికారులలో చాలా అవినీతి పెరిగిపోవటం ఒకటి, రెడ్ టేపిజం పెరిగిపోవటం ఒకటి, అలాగే పాలనకి సంబంధించి శిస్తు వసూల్లో కరెక్ట్గా లేకపోవటం వలన రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. అలా అప్పుల కింద ఈ నిజాం సంస్థానం చాలా సారవంతమైన ప్రాంతాలు కోల్పోవాల్సి వచ్చింది. అలా కోల్పోయిన ప్రాంతాలలో బీరారు ప్రాంతం ఒకటి, రాయచూర్ ప్రాంతం ఒకటి, ఇంకొకటి ధారా శిబిరం అనేటటువంటిది ఒక ప్రాంతం ఉంటుంది. దీనికే మన తెలుగు అకాడమీలో ఇంకొక పేరు కూడా ఇచ్చారు, ఉస్మానాబాద్ అంటారు దీన్నే. ఇవి చాలా సారవంతమైన ప్రాంతాలు అన్నమాట. వీటిని అప్పు కింద కుదవబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 1853 నాటికి సాలార్ జంగ్ దివాన్గా అపాయింట్ కాబోయే ముందు రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగులను చూసుకుంటేనేమో అవినీతితో నిండిపోయింది, ఆదాయం చూసుకుంటేనేమో ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగిపోయినాయి. అలా సారవంతమైన భూముల్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనితో సాలార్ జంగ్ ఈ పరిస్థితిని చూసి ఇలాగే కొంతకాలం నడిస్తే అసలు ఈ సంస్థానం మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి? సంస్కరణలు తీసుకురావాలి. ఆ సంస్కరణలు ఎలా ఉండాలి అంటే రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చేలా ఉండాలి, అలాగే అధికారుల్లో సమర్థతని పెంచేలా ఉండాలి తప్ప మళ్ళా ఇలాగే ఉంటే సంస్థానం ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అలా ఉండకూడదు. సంస్థానం మళ్ళా స్ట్రాంగ్గా ఉండాలంటే సంస్కరణలు చేయాల్సిందే అని చెప్పాడు. అలా సంస్కరణలు చేసే దాంట్లో భాగంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ స్థాయి వరకు పాలనని సంస్కరించడం జరిగింది. ఇది సాలార్ జంగ్ సంస్కరణలు అని చరిత్ర పుస్తకాలలో ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటిది? పాలన అనే యాంగిల్ని చూడాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే డివిజన్లు, జిల్లా, తాలూకాలు, నగరం, గ్రామం ఎలా ఉన్నవి అనే అంశాలను చూడాలి మనం ఇక్కడ. అది మన టాపిక్. ఇప్పుడు పాలన అనేటటువంటి అంశంలో 1853 కన్నా ముందు కేంద్రం, తాలూకా, నగరం ఈ మూడు అంశాలు, మూడిట్లలో ఉన్నటువంటి ఆఫీసులు, వాటి విధులు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఒకసారి 1853కి ముందు ఏం జరిగింది అనేది ఇప్పటివరకు చెప్పిన లెక్చర్ బ్రీఫింగ్ చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు చేసిన లెక్చరర్లో ఒకటి 1853 కన్నా ముందు వచ్చిన అంశాలలో కేంద్ర ప్రభుత్వంలో 3 ఆఫీసులు ఉన్నాయి. దఫ్తార్-ఏ మాల్, దఫ్తార్-ఏ దివామి, దారుల్ ఇన్షా. ఆ తర్వాత ఉన్నటువంటిది తాలూకాలో ఉన్నటువంటి కార్యాలయం పేరు ముఫాసిల్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రధాన పాలనా విభాగంలో నగరం గురించి చెప్పాం. నగరంలో న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో మళ్ళీ 2 రకాల న్యాయస్థానాలు ఉన్నాయి, సివిల్ న్యాయస్థానాలు, క్రిమినల్ న్యాయస్థానాలు. ఇలా లిమిటెడ్ బ్యూరోక్రసీ తోటి అవినీతి పెరిగిపోయింది. సాలార్ జంగ్ ఇప్పుడు సంస్కరణలు చేస్తున్నాడు. అలా సంస్కరణలో ఫస్ట్ కేంద్రంలో ఉన్నటువంటి పాలనా విభాగాలుగా ఏం తీసుకొచ్చాడు? ఇప్పుడు మనం సింపుల్గా ఈ ఫ్లో చార్ట్ ఫాలో అవ్వండి. దీని ప్రకారం మన లెక్చర్ ఉంటుంది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ తర్వాత రాష్ట్రాలను ఏమంటారంటే సుభాలు అంటారు. సుభాలో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటిది? ఆ తర్వాత పాలనా విభాగం సుభా తర్వాత డివిజన్లని ఎలా మార్చాడు, ఎన్ని ఉన్నాయి అనే అంశాన్ని చూడాలి. ఆ తర్వాత ఉన్నటువంటి పాలనా విభాగంలో భాగంగా జిల్లా పరిపాలన ఎలా ఉంది చూడాలి. జిల్లా తర్వాత తాలూకా స్థాయి పాలన ఎలా ఉంది, తర్వాత నగరం తర్వాత గ్రామ పాలన. ఇది సాలార్ జంగ్ సంస్కరణలు, పాలనా సంస్కరణలు అనే అంశంలో ఈ ఫ్లో చార్ట్ ఫాలో అవుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ పాలనలో వచ్చిన సంస్కరణలు, తర్వాత సుభా పాలనలో వచ్చిన సంస్కరణలు, తర్వాత డివిజన్లో వచ్చిన సంస్కరణలు,
తర్వాత జిల్లాలో తెచ్చినవి, తాలూకాలో వచ్చినవి, నగరం, గ్రామం. ఇది ఫ్లో చార్ట్. మన క్లాసు సాలార్జంగ్ పాలనకు సంబంధించి ఇన్ని విభాగాలు చూడాలి. ఒకటి కేంద్ర పాలన, సుభ అంటే రాష్ట్రం, రాష్ట్ర పాలన రెండవది, డివిజన్ పాలన ఎలా ఉంది, తర్వాత జిల్లా పాలన ఎలా ఉంది, తాలూకా పాలన ఎలా ఉంది, నగర పాలన ఎలా ఉంది, గ్రామ పాలన ఎలా ఉంది. ఇది మన టాపిక్ పేరు. హైదరాబాదు సంస్థానంలో పాలన అంటే ఏమిటి అన్నప్పుడు హైదరాబాదులో కేంద్రం నుంచి గ్రామం దాకా ఏం ఆఫీసులు ఉన్నాయి, ఎవరు దానికి అధికారి, ఎలా ఉన్నారు అనే అంశాన్ని చూడాలి. అది అన్నమాట. హలో 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 సార్. చెప్పండి సార్ మీరు నెక్స్ట్ 1853 తర్వాత చెప్తున్నారా? ఇప్పుడు 1853 తర్వాత చెప్తున్నాను. ఇప్పటి వరకు 1853కి ముందు చెప్పాము. అవును సార్. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, ఇవన్నీ ఏదైనా అయితే ఉన్నాయో ఉండే సార్, కరెక్ట్ 2 మార్క్స్కే వస్తాయని కన్ఫామ్ గా చెప్పలేము కదా సార్ మనం. అంటే ఆ స్కోప్ని బట్టి 5 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 5 10 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని అలా చూసుకొని చదవండి అని చెప్పాము అంతే. ఓకే. ఇంకానేమో వేరేవి కూడా కవర్ అవుతున్నాయి కదా సార్. మీరు చెప్పిన 5 టాపిక్స్ కాకుండా ఇప్పుడు హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ ఫస్ట్ది కాకుండా, ఫస్ట్ దాంట్లో 5 కాకుండా సిలబస్ లో జియోగ్రఫీ, ఎకనామికల్లీ, సోషల్, పొలిటికల్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అదే నేను ఫస్ట్ టాపిక్లో చెప్పాను కదా, సంస్కృతి అనే పార్ట్లోనే మొత్తం కళలు, పరిపాలన, జాగ్రఫీ అంతా వస్తుంది. అది సంస్కృతి అనే పార్ట్కు సంబంధించి అది మళ్ళీ జిఎస్లో కూడా ఫస్ట్ పేపర్లో ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి కనుక అక్కడ ఇక్కడ మళ్ళీ 2 క్వశ్చన్లు ఒకటే రిపీట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ లేని అంశాలు ఏమున్నాయో అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ పేపర్లో అదే క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ 4th పేపర్లో కూడా అదే క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసం దాని మీద తక్కువ ఫోకస్ పెట్టి ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడితే వచ్చే 10 క్వశ్చన్లలో మీరు ఇందులో నుంచే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ సంస్కృతి ఉంది కదా అని దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే ఫస్ట్ పేపర్లో ఎక్కువ అడగొచ్చు, ఇక్కడ ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే 10 క్వశ్చన్లలో మీరు అంత సక్సెస్ రేట్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు నార్మల్ గా వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు సార్. వీడియోస్ కాకుండా మీరు ఒక మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా ఆశ సార్. తప్పకుండా అండి, చేద్దాం. పిల్లల కోసం ఏదైనా చేయగలం, తొందరలోనే చేద్దాం. ఆ ప్రణాళిక కూడా ఉన్నది, చేస్తారు. ఓకే అండి. ఓకే, రైట్ అండి. ఇది హైదరాబాద్ సంస్థానంలో పాలన అనే అంశానికి సంబంధించి ఇప్పుడు 1853లో దివాన్గా అపాయింట్ అయిన మన సాలార్ జంగ్ ఈ విభాగాలలో పాలన సంస్కరించండి అన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఏమిటి అని తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు అంటే ప్రధానమంత్రి సలహా మండలి అనే దాన్ని క్రియేట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ కౌన్సిల్. ఇప్పుడైతే ప్రధానమంత్రి అన్నాం, అప్పుడైతే దివాన్ సలహా మండలి అనేది అప్పుడు ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు, దివాన్ సలహా మండలిలోని సభ్యులు ఎవరెవరు ఉంటారు దివాన్ సలహా మండలిలో అనేది ఉంటుందన్నమాట. దివాన్ సలహా మండలిలో ఎవరుంటారు, బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు. బ్రిటిష్ రెసిడెంట్ ఏం చేస్తాడు, అతని విధి ఏంటిది అని అడుగుతారు. బ్రిటిష్ రెసిడెంట్ అనే ఆయన ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి ఆర్థిక వ్యవహారాలలో సలహా ఇస్తాడు. కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వ్యయాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చెప్పేటటువంటి బాధ్యత మాత్రమే కలిగి ఉంటాడు దివాన్ సలహా మండలి. దివాన్ సలహా మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే ఒకరు బ్రిటిష్ రెసిడెంట్ అనే ఆయన ఉంటాడు. ఇతని విధి ఏమిటి అని అడుగుతారు. ఇతని విధి ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారాలలో సలహా ఇవ్వటం. ఫినాన్షియల్ మ్యాటర్స్లో ప్రధానమంత్రి మండలిలో సలహా ఇచ్చేటటువంటి అధికారాన్ని మాత్రమే కలిగి ఉంటాడు బ్రిటిష్ రెసిడెంట్. ఇతనితో పాటుగా ఇంకా మామూలుగా ఉన్నటువంటి జమీందారులు, ఇంపార్టెంట్ పేష్కార్లు అంటారు. పేష్కార్ అంటే నిజాం దగ్గర కొంత భూమి తీసుకొని అతనికి సేవ చేసేటటువంటి ఆఫీసర్స్ని ఏమంటారంటే పేష్కార్స్ అంటారు. అలా దివాన్ సలహా మండలిలో ఒకళ్ళు బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు, రెండో వాళ్ళు జమీందారులు, పేష్కార్లు ఉంటారు, మూడోది
కొన్ని ఇంపార్టెంట్ శాఖలు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో సాలార్జంగ్ దివాన్ అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్ సంస్కరణ. సలహా మండలి అనే దాన్ని క్రియేట్ చేసి దాంట్లో బ్రిటిష్ రెసిడెంట్ అనేన్ని జమీందారులని పేష్కార్లని కొన్ని శాఖల్ని కలిపి నాకు సలహా ఇవ్వడానికి మీరు ఉండండి అని ఒక సలహా మండలి ఏర్పాటు చేయటం జరిగింది. హలో 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 చెప్పండి సార్. సార్కి కనెక్ట్ చేస్తా అన్నారు కదా, ఏంటండి? క్వశ్చన్ అడగడానికి చేశాను సార్. అయితే సార్కి కనెక్ట్ చేస్తా అన్నారు, హోల్డ్లో ఉంచారు. అడగండి అడగండి, ఏంటి మీ సమస్య? మీకు మీ ప్రశ్న ఏంటి అడగండి. సార్ ఇది అంటే మనకు యాక్చువల్గా పేపర్ 4 బుక్ తెలుగు అకాడమీ ఫాలో అవుతున్నా సార్. ఓకే. ఈ తెలుగు అకాడమీ బుక్ లో మనకు పేపర్ 2 లో కూడా అదే సేమ్ టాపిక్ ఇచ్చినప్పుడు దానికి దీనికి చాలా డేట్స్ వేరియేషన్ వస్తున్నాయి సార్. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్ చౌదరి సీఎం గా ఉన్నప్పుడు డేట్స్ అనేది 24 నవంబర్ 1949 నుంచి ఆ రోజు నియమించి ఫస్ట్ డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి పేపర్ 4 లో ఇచ్చారు. అవును. అదే విషయంలో మనకు పేపర్ 2కి వచ్చేసరికి ఆయన 1 జనవరి 1950 నుంచి 31 జనవరి 1952 వరకు పాలనలో ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. అసలు అది ఒక 1 మంత్ వేరియేషన్ రాదు కదా సార్? అవునండి, డిసెంబర్ 1 వరకే అండి. పేపర్ 4లో ఉన్నదే మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. డిసెంబర్ 1 అనేదే ప్రధానంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత వెంటనే మన జేఎన్ చౌదరి తర్వాత ఎంకే వెల్లోడి సివిల్ పరిపాలకుడు వస్తాడు. పేపర్ 4లో ఉన్నదే ప్రామాణికం మనకి. ఎందుకంటే అలాంటి కాంట్రవర్సీగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ దృష్టికి కూడా వచ్చింది ఈ విషయం. కాబట్టి పర్టికులర్గా అలాంటి కాంట్రవర్సీ ఉన్న డేట్స్ ఏమీ అడగకపోవచ్చు అని అనుకుంటున్నాను. కాకపోతే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనం అయిపోయాక పాలకులు ఎవరెవరున్నారో క్రోనలాజికల్ ఆర్డర్లో ఏర్పాటు చేయండి అంటారు. అంటే ఇప్పుడు నిజాం భారతదేశంలో ఎప్పుడు విలీనమయ్యాడు? 1948 సెప్టెంబర్ 17వ తారీఖున విలీనం అయిపోగానే ఒక్క దేశానికి 2 ప్రైమ్ మినిస్టర్లు ఉండరు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఆడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కనుక ఇక్కడ లాయక్ అలీ రాజీనామా చేస్తాడు. లాయక్ అలీ రాజీనామా చేయగానే ఇక్కడ సలహా మండలి ఏర్పడుతుంది. అంటే హైదరాబాద్ సంస్థానంలో వచ్చిన మొట్టమొదటి పాలన ఏమిటి అంటే సలహా మండలి. ఆ సలహా మండలి తర్వాత ఎవరు వచ్చారు అంటే మిలిటరీ పాలకుడైనటువంటి ఎంకే వెల్లోడి వస్తాడు. ఆ ఎంకే వెల్లోడి పాలన అనంతరం నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డేట్ గురించి కాదు. ఆ డేట్ కాకుండా ఎంకే వెల్లోడి తర్వాత ఎవరు వచ్చారు, జేఎన్ చౌదరి తర్వాత ఎవరు వచ్చారు, జేఎన్ చౌదరి తర్వాత వచ్చిన ఆయన ఎవరు? ఎంకే వెల్లోడి. ఎంకే వెల్లోడి తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన ఎవరు వచ్చింది? బూర్గుల రామకృష్ణారావు వచ్చాడు. ఇప్పుడు ఈ 4ంటిని క్రొనాలజీలో అరేంజ్ చేయండి అంటాడు. అంటే ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారని అడుగుతాడు. మీరు ఆ క్లారిటీ లేని డేట్ల గురించి ఎక్కువగా ఆలోచించి ఏమి వర్రీ అవ్వకండి. ఆ విషయం పేపర్ సెట్టర్స్కి కూడా తెలుసు. మనం రాసిన పుస్తకాలలోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనమే క్వశ్చన్గా ఇస్తే మళ్ళీ అది అడుగుతారు కనుక అట్లా అడగకుండా ఎవరు ముందు ఎవరు వెనక. ఫస్ట్ ఏంటిది? సలహా మండలి. తర్వాత ఎవరు? ఎంకే వెల్లోడి. తర్వాత ఎవరు? జేఎన్ చౌదరి. ఆ తర్వాత ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. ఇది హైదరాబాదు రాష్ట్రంలో పరిపాలకుల క్రమం. ఇలా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కూడా మేబీ ఇలాగే ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఏబిసిడి ఇస్తాడు. ఉదాహరణకి ఏలో ఏముంటుంది అంటే ఫస్ట్ బూర్గుల రామకృష్ణారావు, బిలో ఏముంటుంది? ఎంకే వెల్లోడి, సిలో జేఎన్ చౌదరి, డిలో నిజాం సలహా మండలి అని అడుగుతాడు. డేట్లు అడగకుండా ఇప్పుడు వీటిని వరుస క్రమంలో ఎవరు ముందు ఎవరు వెనక అని అడగవచ్చు అనమాట. అందుకు ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో రాయాలి? నిజాం సలహా మండలి ఫస్ట్ ఏర్పడింది. దాని తర్వాత మిలిటరీ పాలన ఎంకే వెల్లోడిది వచ్చింది. ఆ తర్వాత జేఎన్ చౌదరి మిలిటరీ పాలన, ఎంకే వెల్లోడి పౌర పాలన, ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రభుత్వం వచ్చింది. అలా డేట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీరు ఈ క్రొనాలజీ మారిన విధానంలో గంటా చక్రపాణి సార్ కూడా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? మెమరీ ఓరియంటెడ్ ఉండదు, ఎనాలిసిస్ టైప్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సివిల్ సర్వీసెస్లో కూడా విజయం సాధించేలా మేము ఫౌండేషన్ స్టోన్ ఇక్కడే వేస్తున్నాం అని చెప్పాడు. అంటే ఇంతకుముందు బట్టేది
డేట్లు బట్టి పెడితే చాలు అనేటటువంటి అపోహ లేదు. ఇప్పుడు ఇక్కడ కేవలం క్రొనాలజీ అనాలిసిస్, నీకు సబ్జెక్టు తెలుసా లేదా. ఫస్ట్ నిజాం సలహా మండలి ఏర్పడింది, ఆ తర్వాత జేఎన్ చౌదరి వచ్చాడు, ఎంకే వెల్లోడి వచ్చాడు, బూర్గుల రామకృష్ణారావు వచ్చాడు. ఈయన 52 నుంచి 57 5 సంవత్సరాల కాలానికి ప్రజల చేత ఎన్నికయ్యాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1956లోనే ఏర్పడింది. అంటే 57 దాకా తనకి పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాయలసీమ సీఎంలకి తన పదవిని త్యాగం చేశాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ని అలా ప్రిపేర్ అవ్వాలి, కానీ డేట్ వైజ్గా బట్టి పడతానంటే వర్కౌట్ అవ్వదు. ఎన్ని డేట్లని బట్టి పడతాం మనం? అలా కష్టం. ఇలా అనాలిసిస్ టైప్లో ఉండాలి. గంటా చక్రపాణి సార్ కూడా చెప్తున్నాడు, ఇప్పుడు ఈ రాబోయే పేపర్లలో 50% మార్కులు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. అంటే పేపర్ ఎంత టఫ్గా ఉండబోతుందో చూడండి. ఈ ఏరియాలో డేట్ల కంటే కూడా ఒక క్రొనాలజీ మెయింటైన్ చేస్తూ చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. మనం జరిగిన పాత క్వశ్చన్ పేపర్లో కూడా చూసుకుంటే అదే అంశం మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇది మీ సందేహానికి సమాధానం. ఇలా చదవాల్సి ఉంటుందండి. ఓకే, హలో 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 ఓకే, రైట్ అండి. ఇప్పుడు మనం సాలార్జింగ్ రిఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో సలహా మండలిని ఏర్పాటు చేశాడు. ఫస్ట్ సలహా మండలిలో వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఇందులో ఇంపార్టెంట్ ఏరియా ఏమిటంటే ఈ డిపార్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్ ప్రారంభంలో 4 డిపార్ట్మెంట్లు మాత్రమే ఉండేవి. అందులో ఒకటి ఏమిటి అంటే, ఒకటి పోలీసు శాఖ, రెండోది న్యాయశాఖ, పోలీసు శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, ఆ తర్వాత విద్య, వైద్యం, పురపాలక సంస్థలు. దీన్నే కొన్ని పుస్తకాలలో స్థానిక సంస్థలని కూడా రాశారు. అలా ఉన్నారైతే ఇలా మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? ప్రారంభంలో సాలార్జింగ్ వచ్చినప్పుడు 1853 నుంచి ప్రారంభంలో 4 డిపార్ట్మెంట్లతోటి ఒక ఆఫీస్ ఉండేది. వీటిని చూసుకునేటానికి ఒక మంత్రి ఉండేవాడు. అతన్ని ఏమంటారంటే సదరుల్ మిహం అంటే మంత్రి అనమాట. ఈ ఆఫీస్ని ఏమనేవాళ్ళంటే ముతాఫరీకత్. సదరుల్ మిహం ముతాఫరీకత్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సదరుల్ మిహం ముతాఫరీకత్ అంటే ఏమిటి అని అడుగుతారు. హలో 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 చెప్పండి సార్. హలో హలో సార్, మై నేమ్ ఇస్ అశోక్. చెప్పండి. యాక్చువల్గా మీరు తెలంగాణ సంస్కృతి గురించి కూడా చెప్పాలి కదా సార్? చెప్తామండి, తప్పకుండా. అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దాంట్లో పల్లవల్స్, చాళుక్యులు ఇవన్నీ ఇచ్చారు కదా సార్, అది కూడా 2 మార్క్స్కి వస్తుందా లేదంటే 50 మార్క్స్కి ఏమైనా ఉంటుందా? అంటే మీకు అసలు సిలబస్ మీద అవగాహన కరెక్ట్గా ఏంటంటే, గ్రూప్ 2లో 2వ పేపర్ ఉంటుంది. 2వ పేపర్లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ అని 3 భాగాలు ఉంటాయి. ఈ హిస్టరీలో మళ్ళా ఏముంటుంది? 3 చాప్టర్లు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, 2 చాప్టర్లు తెలంగాణ హిస్టరీ అని ఉంటుంది. ఈ 20 మార్కుల సిలబస్లో 2 చాప్టర్లలో ఏముంటుంది అంటే యాన్సెంట్, మిడివల్, మోడ్రన్, ప్రాచీన తెలంగాణ చరిత్ర, మాధ్యమిక తెలంగాణ చరిత్ర, అలాగే ఇంకొకటి ఆధునిక తెలంగాణ చరిత్ర అని ఉంటుంది. ఆ ఆధునిక తెలంగాణ చరిత్ర దగ్గర అందులో చదవాల్సిన అంశాలు అవి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ రిఫార్మ్స్ ద్వారా ముల్కీ ఉద్యమం ఎలా వచ్చింది అనే యాంగిల్లో చదవాలి. చరిత్ర అంతా చదవాల్సింది పేపర్ 2లో చదవాలి. దీనికి మంచి పుస్తకం అంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాశారు, తెలంగాణ చరిత్ర అని. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అనేటటువంటి ఒక సభ పెట్టారు. తెలంగాణ వక్రీకరించబడిన చరిత్రని ఎలా వెలికితీయాలి అని ఆ ఆర్గనైజేషన్ పోరాడింది. అందులో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఒక క్రియాశీలక వ్యక్తి. ఆయన రాసిన పుస్తకం తెలంగాణ చరిత్ర, దాన్ని చదవాలి. అక్కడ మీరు ఈ అంశాలన్నీ కవర్ అవుతాయి. అందుకే నేను చెప్పేది, మన సిలబస్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 48 నుంచి ప్రారంభమవుతుంది. అది వేరు, ఇది వేరండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు?
నా పేరు వెంకట్ అండి. ఓకే చెప్పండి సార్, మీ సార్, సమస్య మన ఏంటి? టీవీ ప్రోగ్రామ్స్ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి చూస్తున్నాను? గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఈ రోజు 3 to ఉంటుంది. 3 o'clock. మీకు అక్కడ డిస్ప్లే అవుతుందండి. మీకు ఎవరి షెడ్యూల్ ఏంటి అనేది మీకు ముందు రోజే చెప్తారు. మీరు రెగ్యులర్గా టీవీ ఫాలో అవుతూ ఉంటే ఏ క్లాసు ఏ టైము ఫ్యాకల్టీ ఎవరో కూడా డిస్ప్లే అవుతుంటుంది. అది చూసుకుంటుంటే మీరు ఫాలో కావచ్చండి. ఓకే అండి, ఇంకా ఏమైనా సమస్య ఉందండి మీది? ఇదేనా? ఓకే రైట్ అండి. ఇది హిస్టరీ అనే అంశానికి ఇక్కడ మూమెంట్కి తేడా ఉంటుంది. ఆస్పిరెంట్స్ గమనించాలి. ఫస్ట్ చాప్టర్లోనే తెలంగాణ హిస్టరీ అంతా రాదు. తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చింది అనే దానికి రిలేటెడ్గా చదవాలి ఇది మనం. ఇలా సదరుల్ మిహం ముతాఫరీకత్ అనే అంశాన్ని చూడాలి. ఈ సదరుల్ మిహం ముతాఫరీకత్కు సంబంధించి దీంట్లో మొత్తం ప్రారంభంలో ఎన్నున్నాయంటే 4 ఉండేవి. ప్రారంభంలో 4 శాఖలు ఉండేవి. పోలీసు, న్యాయ, రెవెన్యూ, విద్య, వైద్యం, పురపాలకం అని. కానీ అదే మీరు డిస్ప్లేలో కనపడుతుంది చూడండి మీకు. ఆ తర్వాత ఈ 4 శాఖలే 14 శాఖలు అవుతాయి. 4 శాఖలు ఎన్నైనాయి? 14 శాఖలు అయినాయి. ఈ 14 శాఖల్లో కూడా 7 శాఖలకి మంత్రులు ఉంటారు, 7 శాఖలకి మంత్రులు ఉండరు అన్నమాట. అలా మంత్రులు లేని శాఖలు ఏమున్నాయి, మంత్రులున్న శాఖలు ఏమున్నాయి అనే అంశాన్ని మీరు బాగా చదవాలి. అదే ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. దివాన్ సలహా మండలిలో భాగంగా శాఖలను ఏర్పాటు చేశాడు. అందులో మొత్తం ప్రారంభంలో ఎన్నున్నాయి? 4 శాఖలు ఉన్నాయి. ఆ 4 శాఖలు తర్వాత అతను దిగిపోయే నాటికి మొత్తం 30 సంవత్సరాల పరిపాలనలో ఉంటాడు. అలా 14 శాఖలు వచ్చినాయి. ఈ 14 శాఖల్లో 7 శాఖలకి మంత్రి పదవులు ఉంటాయి, 7 శాఖలకి మంత్రి పదవులు ఉండవు. మీకు ఈ లాజిక్ అర్థం కావాలంటే సింపుల్గా మీకు చెప్తాను. మంత్రి పదవి ఉన్న శాఖ ఒకటి ఏంటంటే రెవెన్యూ శాఖ. మంత్రి పదవి లేని శాఖ ఒకటి ఏమిటంటే ఆర్థిక శాఖ. ఇవేమో మినిస్టర్స్ ఉన్నవి, మంత్రిత్వాలు ఉన్నవి, ఏమో మంత్రిత్వాలు లేని. సపోజ్ ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? మనకి మహమూద్ అలీ గారు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. అప్పుడు రెవెన్యూ శాఖ పెద్ద శాఖ, దానికి మంత్రి ఉన్నాడు. ముఖరం ఉద్దౌలా అనే ఆయన మొట్టమొదటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆర్థిక శాఖ అప్పుడు పెద్దది కాదు, దానికి మంత్రి ఎవరు లేడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి దీనికి ఉన్న తేడా ఇది. 14 శాఖలలో 7కి మంత్రి పదవులు ఉంటాయి, 7కేమో మినిస్టర్సు ఉండరు. అలా 7కి మినిస్టర్స్ ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే అవి మంత్రిత్వాలు గల శాఖలు. మంత్రిత్వాలు గల శాఖల్లో ఒకటి న్యాయశాఖ, రెండోది పోలీసు, మూడోది రెవెన్యూ శాఖ, 4 విద్య, వైద్యం, పబ్లిక్ వర్క్స్ అంటారు, ప్రజా పనులు, ఇంకొకటి ప్రజా సంక్షేమం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ 7 అంశాలని. ఈ 7 అంశాలు అయిపోయిన తర్వాత మనకి మంత్రిత్వాలు లేని శాఖలు ఉంటాయి. మంత్రిత్వాలు లేని శాఖల్లో సైనిక శాఖ, తపాలా శాఖ, రైల్వే మరియు టెలిగ్రాఫ్ శాఖ, ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునేటటువంటి సర్పేకాసు ప్రాంతం ఉంటుంది. సర్పేకాసు వ్యవహారాలు చూసుకునే దానికి మంత్రి లేడు, కేవలం ఆఫీసర్ మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత న్యాయ చట్టాల శాఖ. దీంట్లో తేడా చూసుకోవాలి. మంత్రిత్వం ఉన్న శాఖ ఏమో న్యాయశాఖ, మంత్రిత్వం లేనిదేమో న్యాయ చట్టాల శాఖ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేమో జ్యుడిషియల్ యాక్ట్స్కు సంబంధించింది, ఇదేమో జ్యుడిషియల్ మినిస్ట్రీ, మొత్తం లాకు సంబంధించినటువంటి అంశం. దీనికి మంత్రి పదవి ఉంటుంది, దీనికి మంత్రి పదవి లేదు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ మంత్రి పదవి ఏం చూసామంటే మనం అక్కడ రాజకీయ వ్యవహారాలు నడిపించే వాళ్ళు కూడా మంత్రిత్వం స్థాయికి లేదు. ఎందుకు మంత్రిత్వం స్థాయికి లేదు రాజకీయ వ్యవహారాలంటే ఇది నిరంకుశ ప్రభుత్వం, ఎన్నికలు ఉండవు. ఇక్కడ ఎన్నికలు ఉండవు కాబట్టి ఏముంటుంది? లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఆ లిమిటెడ్ స్కోప్తో రాజకీయ వ్యవహారాలకి మంత్రి లేడు, కేవలం ఒక ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు. ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కేంద్ర ప్రభుత్వంలో ఏం చూడాలి? దివాన్ సలహా మండలి చూడాలి. సలహా మండలిలో శాఖలు ఉంటాయి.
ఆ శాఖలు ప్రారంభంలో 4 ఉండేవి, ఇప్పుడు 14 స్థాయికి పోయినాయి. అందులో 7ంటికి మంత్రి పదవులు ఉన్నాయి, 7ంటికి మంత్రి పదవులు లేవు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కేంద్ర పాలన అంటే అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి పాలన ఏంటిది? సుభ అంటే మనం చెప్పాం రాష్ట్రం అని చెప్పాం. హైదరాబాదు దేశాన్ని, హైదరాబాదు సంస్థానాన్ని మొత్తం 5 రాష్ట్రాలుగా విభజించారు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, బీదర్, బీరార్ అనేవి 5 చివరి వరకు ఉన్నటువంటి సుభాలు, 5 సుభాలు ఉన్నాయి. అలా 5 సుభాలని కలిపి మనం హైదరాబాద్ సంస్థానంలో చూసుకుంటాం. ఈ సుభాల తర్వాత పరిపాలన డివిజన్లు, ఇక్కడ కూడా 5 డివిజన్లు ఉండేవి. ఆ 5 డివిజన్ల పేర్లు: ఒకటి నార్త్ డివిజన్, రెండోది సౌత్ డివిజన్, మూడోది ఈస్ట్ డివిజన్, నాలుగోది వెస్ట్ డివిజన్, ఐదోది నార్త్ వెస్ట్ డివిజన్, పశ్చిమోత్తర డివిజన్. తర్వాత జిల్లాలు, తాలూకా, నగరం, గ్రామం, ఇలా కేంద్రం నుంచి గ్రామం దాకా సంస్కరణలు తీసుకురావడంతో కొత్త ఉద్యోగాలు చాలా వచ్చాయి. ఈ కొత్త ఉద్యోగాలలోకి స్థానికులు రాలేకపోయారు. ఉర్దూ భాష వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగాలలోకి రావటం వలన స్థానికులు గొడవ చేశారు. అలా ముల్కీ ఉద్యమం సాలార్జంగ్ వచ్చినాక బాగా పెద్దదైంది, ప్రారంభంలో లేదు. ఇది ఈ చాప్టర్లో సాలార్జంగ్ సంస్కరణలు చదవాల్సినటువంటి అంశం. ఇది ఫస్ట్ టాపిక్, హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన అనే అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.